Hello friends, welcome to Algot Academy YouTube channel. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు I have a small request. If you are watching my videos for the first time, then please subscribe to the channel, share this video with your friends and press the bell icon for the latest updates. Now let's begin. Next concept we are going to discuss process states. Process states or process life cycle. Process life cycle. ఓకే, వాట్ ఆర్ ప్రాసెస్ స్టేట్స్? ప్రాసెస్ స్టేట్స్ అంటే ఏంటి? సో ఇక్కడ టెక్నికల్ స్పీకింగ్ ద కెర్నల్ డజంట్ యాక్చువల్లీ కంటైన్ ఏ మోడల్ కాల్డ్ ప్రాసెస్ స్టేట్స్. ఓకే, సో కెర్నల్ ప్రాసెస్ స్టేట్స్ అనే మోడల్ యాక్చువల్గా ఉండదు. దిస్ ఈజ్ ఏ మోడల్ క్రియేటెడ్ టు ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ యూజర్స్. అంటే ల్యాప్టాప్ లేదా పీసీ లేదా మొబైల్లో ఒక ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ నుంచి ఎండ్ వరకు అది ఏ స్టేట్స్ ద్వారా పాస్ అవుతుందో అర్థం చేసుకోవడానికి ఈ మోడల్ని మనం ఉపయోగిస్తాం. సో దీంతో ప్రాసెస్ ఎలా గ్రో అవుతుందో మరియు ఎలా మూవ్ అవుతుందో అర్థమవుతుంది. ఓకేనా? ఈ మోడల్లో ప్రైమరీ స్టేట్స్ ఏంటంటే న్యూ స్టేట్, రెడీ స్టేట్, రన్నింగ్ స్టేట్, వెయిటింగ్ ఆర్ బ్లాక్డ్ స్టేట్, నెక్స్ట్ టర్మినేటెడ్ స్టేట్స్. సో దీంతో పాటు మనకు సస్పెండెడ్ రెడీ, సస్పెండెడ్ వెయిట్, ఈ 2 స్టేట్స్ కూడా ఉంటాయన్నమాట. ఓకేనా? సో దీంట్లో ప్రైమరీ స్టేట్స్ అంటే న్యూ స్టేట్, రెడీ స్టేట్, రన్నింగ్ స్టేట్, వెయిటింగ్ ఆర్ బ్లాక్డ్ స్టేట్, టర్మినేటెడ్ స్టేట్. ఓకేనా? సో వీటితో పాటు ఈ సస్పెండెడ్ రెడీ, సస్పెండెడ్ వెయిట్, సో ఇవి కూడా ఉంటాయి. సో వీటి గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ స్టేట్. న్యూ స్టేట్ మీన్స్ ద స్టేట్ ఇన్ విచ్ ఏ ప్రాసెస్ ఇస్ క్రియేటెడ్. సో ప్రాసెస్ క్రియేట్ అయినటువంటి స్టేట్ అనమాట ఇది. ఓకేనా? Suppose you wrote a program in the C language. If you only save the program without executing it, then the program is permanently stored in secondary memory. So this is new state. ల్యాప్టాప్ కానీ పీసీ కానీ ఆన్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్లో చాలా ప్రాసెసెస్ ఆటోమేటికల్గా స్టార్ట్ అవుతాయి. అంటే ముందు ప్రాసెస్ లేదు, ఇప్పుడు కొత్త ప్రాసెస్ అనేది క్రియేట్ అయింది. సో ఇదే మనకు న్యూ స్టేట్ అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ రెడీ స్టేట్. ఆఫ్టర్ ద ప్రాసెస్ బికమ్స్ యాక్టివ్, ఇట్ ఎంటర్స్ ద రెడీ స్టేట్. దీనిని మనం రెడీ క్యూ అని కూడా అంటాం. ఏమంటాం? రెడీ క్యూ అని అంటాం. సో దట్ మీన్స్ నౌ ద ప్రాసెస్ హ్యాస్ ఎంటర్డ్ ర్యామ్. ఓకే, random access memory. So RAM is actually a fast memory. Earlier the process was in secondary memory. Processes enter the ready queue in first in first out order. ఓకే, సెకండరీ మెమొరీ అనేది చాలా పెద్దది. సో ఇప్పుడు 1 TB హార్డ్ డిస్క్ జనరల్గా మనకు కామన్, బట్ ర్యామ్ ఈజ్ లిమిటెడ్. ఓకేనా? సో 4 GB ర్యామ్, ఓకే, 8 GB ర్యామ్, 16 GB ర్యామ్, సో ఇలా ఉంటాయి. సో వీ కెనాట్ లోడ్ ఆల్ ప్రాసెసెస్ ఇంటూ ర్యామ్. ఓకే, నౌ ద క్వశ్చన్ ఈజ్ హూ బ్రింగ్స్ ప్రాసెసెస్ ఇంటూ ద రెడీ స్టేట్? సో ప్రాసెసెస్ని రెడీ స్టేట్లోకి ఎవరు తీసుకొస్తారు? ఆన్సర్, దీనికి ఆన్సర్ లాంగ్ టర్మ్ షెడ్యూలర్. లాంగ్ టర్మ్ షెడ్యూలర్. ఓకే, ఇట్స్ జాబ్ ఈజ్ టు బ్రింగ్ మల్టిపుల్ ప్రాసెసెస్ ఇంటూ the ready queue. This concept is called multi-programming. To bring multiple processes into the ready queue. Next, running state. When a process from the ready queue is given to the CPU, it enters the running state. So this is also called dispatching. లేదా షెడ్యూలింగ్ అంటాం. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ టర్మినేటెడ్ స్టేట్. After the process completes all instructions, it moves to the terminated state. Here, deallocation happens. That means the resources and addresses allocated in RAM are taken back because RAM is limited. This is called process completion.
నెక్స్ట్ ఇక్కడ కేస్ 2 అబ్జర్వ్ చేద్దాం. కేస్ 2. సో ఇదేంటంటే ప్రీఎంప్షన్. ఓకేనా? ప్రీఎంప్షన్. సపోజ్ ఒక ప్రాసెస్ రన్నింగ్ స్టేట్‌లో ఉందనుకుందాం. Suddenly, a high priority process arrives, then the CPU moves the old process back to the ready queue and executes the new high priority process. ఓల్డ్ ప్రాసెస్ని రెడీ క్యూకి తిరిగి పంపి న్యూ హై ప్రియారిటీ ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. దీనిని మనం ఏమంటామంటే ప్రియంప్షన్ అని అంటాం. ఓకేనా? సో దిస్ ఇస్ కాల్డ్ ప్రియంప్టివ్ షెడ్యూలింగ్. ఇక్కడ ప్రియంప్టివ్ ఎగ్జిక్యూషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రియంప్టివ్ ఎగ్జిక్యూషన్. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రౌండ్ రాబిన్ అల్గారిథం. In round robin scheduling, each process gets a fixed amount of time. This is called time quantum. అంటాం. Suppose time quantum is equals to 2 seconds అనుకోండి. So the CPU executes each process only for 2 seconds. So CPU ప్రాసెస్ ని 2 seconds వరకు మాత్రమే రన్ చేస్తుంది. సో ఇఫ్ ద ప్రాసెస్ ఈజ్ నాట్ కంప్లీటెడ్ ఇట్ ఈస్ సెంట్ బ్యాక్ టు ద రెడీ క్యూ. ఓకే. సో దీన్ని మనం ఏమంటామంటే ప్రియంప్టివ్ ఎగ్జిక్యూషన్ అని అంటాం. ఓకేనా? సో ఇక్కడ మనం ఇంతకుముందు లాంగ్ టర్మ్ షెడ్యూలర్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు షార్ట్ టర్మ్ షెడ్యూలర్ గురించి తెలుసుకుందాం. షార్ట్ టర్మ్ షెడ్యూలర్ దీన్ని మనం ఏమంటామంటే డిస్పాచర్ అంటాం. ఓకేనా? డిస్పాచర్. సో ద కంపోనెంట్ దట్ సెండ్స్ ఏ ప్రాసెస్ ఫ్రమ్ రెడీ స్టేట్ టు రన్నింగ్ స్టేట్. సో ఇట్ ఈస్ షార్ట్ టర్మ్ షెడ్యూలర్. సో రెడీ స్టేట్ నుంచి రన్నింగ్ స్టేట్ కి ప్రాసెస్ ని పంపేదే ఈ షార్ట్ టర్మ్ షెడ్యూలర్. ఓకేనా? సో ఇట్ హ్యాండిల్స్ CPU షెడ్యూలింగ్. ఓకే. నెక్స్ట్ స్టేట్ వెయిటింగ్ స్టేట్ ఆర్ బ్లాక్డ్ స్టేట్. సపోజ్ ఏ ప్రాసెస్ రిక్వెస్ట్ ఫైల్ రీడింగ్ or hardware access, then the CPU says go to wait state. So this is called wait state or blocked state. Then why waiting state? Actually ఇక్కడ సెకండరీ మెమరీ స్లోగా ఉంటుంది, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ఫాస్ట్గా ఉంటుంది. సెకండరీ మెమరీ స్లోగా ఉంటుంది, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ఫాస్ట్గా ఉంటుంది. బట్ ద CPU కెన్ ఎగ్జిక్యూట్ మిలియన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ పర్ సెకండ్. అందుకే CPU వెయిట్ చేయకుండా ఇంకో ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఆఫ్టర్ ద ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్ కంప్లీట్స్, ద ప్రాసెస్ డజంట్ డైరెక్ట్లీ గో టు ద రన్నింగ్ స్టేట్. ఓకే. ఇన్పుట్ అవుట్పుట్ కంప్లీట్ అయిన తర్వాత ప్రాసెస్ డైరెక్ట్గా రన్నింగ్ స్టేట్లోకి వెళ్ళదు. సో ముందుగా రెడీ స్టేట్లోకి వెళ్తుంది. ఓకేనా? రెడీ స్టేట్లోకి వెళ్తుంది. సో దీని తర్వాత టర్న్ వచ్చినప్పుడు రన్నింగ్ స్టేట్లోకి వెళ్తుంది. సో ఇవి 5 ప్రైమరీ స్టేట్స్. సో ప్రాసెస్ యొక్క స్టేట్స్. నెక్స్ట్ 2 అడిషనల్ స్టేట్స్ ఉంటాయి. అవి ఏంటంటే సస్పెండెడ్ రెడీ, సస్పెండెడ్ వెయిట్. సస్పెండెడ్ రెడీ, ఓకే, సస్పెండెడ్ వెయిట్. సో ఈ 2 అడిషనల్ స్టేట్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇన్ ద వరస్ట్ కేస్ రెడీ క్యూ ఆర్ వెయిట్ క్యూ మే బికమ్ ఫుల్. సో దెన్ ప్రాసెస్ ఆర్ మూవ్ టు సెకండరీ మెమరీ. ఓకేనా? దీస్ స్టేట్స్ ఆర్ కాల్డ్ సస్పెండెడ్ రెడీ అండ్ సస్పెండెడ్ వెయిట్. సో ఇంతకన్నా ముందు మనం లాంగ్ టర్మ్ షెడ్యూలర్ గురించి డిస్కస్ చేసినాం, అలాగే షార్ట్ టర్మ్ షెడ్యూలర్ గురించి డిస్కస్ చేసినాం. ఇప్పుడు మీడియం టర్మ్ షెడ్యూలర్. సో మీడియం టర్మ్ షెడ్యూలర్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మీడియం టర్మ్ షెడ్యూలర్ యొక్క టాస్క్ ఏంటంటే ర్యామ్ ఫుల్ అయినప్పుడు, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ఫుల్ అయినప్పుడు ప్రాసెసెస్ ని స్వాప్ అవుట్ చేసి సెకండరీ మెమరీకి పంపిస్తుంది. సో ఇది మీడియం టర్మ్ షెడ్యూలర్ యొక్క టాస్క్. సో మీడియం టర్మ్ షెడ్యూలర్ హ్యాండిల్స్ స్వాప్ ఇన్, స్వాప్ అవుట్. స్వాప్ ఇన్, స్వాప్ అవుట్ ని హ్యాండిల్ చేస్తుంది.